ఒకసారి నాకొక ప్రశ్నొచ్చింది. ఈ లోకంలో ఒక స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా నమ్మి అప్పగించే వ్యక్తి ఎవరు? తన తల్లిదండ్రులను వదిలి, తన ఇంటిని వదిలి, తన భవిష్యత్తును కూడా ఒక వ్యక్తి చేతిలో పెట్టి, అతనితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి భర్త. అందుకే నేస్తమా, భర్త అనే స్థానం ఒక హోదా కాదు, ఒక గొప్ప బాధ్యత. ఈ రోజుల్లో చాలామంది నేను సంపాదిస్తున్నాను కదా! నా బాధ్యత పూర్తయింది అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం భర్త బాధ్యత కేవలం సంపాదించడం కాదు, ప్రేమించడం, గౌరవించడం, రక్షించడం, అర్థం చేసుకోవడం. ఎఫెసీయులకు 5:25లో ఇలా ఉంటుంది: పురుషులారా, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనినట్టు మీ భార్యలను ప్రేమించుడి. ఒకసారి ఆలోచించండి. దేవుడు భర్తలను ప్రేమించమని మాత్రమే చెప్పలేదు, క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించమని చెప్పాడు. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో కూడా ప్రేమించాలి. అర్థం కాకపోయినా ప్రేమించాలి. భేదాభిప్రాయాలు వచ్చినా ప్రేమించాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. నేస్తమా, ఒక మంచి భర్త తన భార్య కన్నీళ్లకు కారణం కాకూడదు. ఆ కన్నీళ్లు తుడిచే వ్యక్తిగా ఉండాలి. ఆమె భయపడే వ్యక్తిగా కాదు, ఆమెకు ధైర్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఆమెను విమర్శించే వ్యక్తిగా కాదు, ఆమెను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. చాలాసార్లు భార్యలకు డబ్బు కంటే ఎక్కువగా కావాల్సింది ప్రేమ, బంగారం కంటే ఎక్కువగా కావాల్సింది గౌరవం, పెద్ద పెద్ద మాటల కంటే ఎక్కువగా కావాల్సింది అర్థం చేసుకునే మనసు. అందుకే ఒక మంచి భర్త తన భార్య మాట వినాలి, ఆమె భావాలను గౌరవించాలి, ఆమె కష్టాలను గుర్తించాలి. ఇంకో విషయం, కుటుంబాన్ని బలహీనపరిచేది ఎప్పుడూ డబ్బు లేకపోవటం కాదు, ప్రేమ లేకపోవటం, గౌరవం లేకపోవటం, మాట్లాడుకోవటం మానేయటం, కఠినంగా మాట్లాడడం. కులస్సాయిలకు 3:19లో ఇలా ఉంది: పురుషులారా, మీ భార్యలను ప్రేమించడి, వారిని ద్వేషింపకుడి. అంటే కఠినంగా ప్రవర్తించకూడదు, కోపంతో గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే భార్య మన ఇంట్లో ఉండే మరో వ్యక్తి కాదు, మన జీవితంలో భాగం, మన సంతోషంలో భాగం, మన భవిష్యత్తులో భాగం. మరి ఒక మంచి భర్తకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వినయం. నేనెందుకు తగ్గాలి అని కాదు, నా కుటుంబం కోసం నేను తగ్గగలను అని ఆలోచించాలి. ఎందుకంటే తగ్గటం అంటే ఓడిపోవటం కాదు, బంధాన్ని గెలిపించటం. మంచి భర్త తన భార్యను కేవలం జీవిత భాగస్వామిగా మాత్రమే చూడడు, దేవుడు తనకు అప్పగించిన అమూల్యమైన కానుకగా చూస్తాడు. ఆమె బలహీనంగా ఉన్నప్పుడు అండగా నిలుస్తాడు, ఆమె నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్తాడు, ఆమె విజయాలలో ఆనందిస్తాడు, ఆమె బాధల్లో తోడుగా ఉంటాడు. నేస్తమా, మీ భార్య మీతో జీవితాంతం ఉండాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆమెకు ప్రేమనివ్వండి, గౌరవాన్నివ్వండి, భద్రతనివ్వండి. ప్రార్థనలో ఆమెను గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక మంచి భర్త తన కుటుంబాన్ని కేవలం నడిపించడు, ప్రేమతో నిలబెడతాడు. దేవుడు ప్రతి భర్తను జ్ఞానంతో, ప్రేమతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్.